ఈ వీడియోలో మనం అర్థం చేసుకోబోయే చాప్టర్ క్లాస్ 10 సిబిఎస్ఈ ఫస్ట్ ఫ్లైట్ బుక్ నుంచి యూనిట్ 5 గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా నుంచి A Baker from Goa బై లూసియో రాడ్రిగ్స్ అన్నది అర్థం చేసుకుందాం. అయితే నా 25 years ఎక్స్పీరియన్స్ లో ఇంతకు ముందు బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు అన్నది నాకు ఒక ఫెయిర్ అండ్ క్లియర్ ఐడియా ఉంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు వేరే ఏ వీడియో చూడవసరం ఉండదు. ఎందుకనంటే నేను పారాగ్రాఫ్ వైజ్ డివైడ్ చేసి మొత్తం చాప్టర్ ని ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఏ క్వశ్చన్స్ అడగగలరో పాయింట్ ఫామ్ లో అందులో ఆన్సర్స్ ఇచ్చి ఉన్నాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు రిటర్న్ మెటీరియల్ కూడా మొత్తం అంతా కూడా దొరుకుతుంది ఈజీగా. సో లెట్స్ బిగిన్. ఇవాళ మనం చూడబోయే చాప్టర్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా A Baker from Goa. ఇది మన 10th క్లాస్ ఫస్ట్ ఫ్లైట్ బుక్ నుంచి యూనిట్ 5. అయితే ఇవాళ ఇందులో మనం చూసేది ఒక బేకర్ గురించి పెన్ పోర్ట్రేట్. అంటే పెన్ పోర్ట్రేట్ అని అంటే తన గురించి ఒక చిత్రీకరణ, తన గురించి మనకి తన అపియరెన్స్, తన కల్చర్, తన అలవాట్లు, తన గురించి కొంచెం బ్రీఫ్గా మనకి అన్నీ కూడా కన్వే చేయటం అనమాట. అయితే ఇక్కడ లూసియో రాడ్రిగ్స్ అతను కూడా ఒక గోవనీస్, ఆయన గోవాలో ఉండేవారు. అయితే ఆయన చిన్నతనంలో జరిగింది మనకి చెప్తున్నారు. అందులోని బేకర్ గురించి తను రాస్తున్నారు. ఎందుకంటే తనకి కూడా బేకర్ చాలా ఇష్టమై ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నది గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా A Baker from Goa బై లూసియో రాడ్రిగ్స్. సో ఇక్కడ ఏంటి మనం చూస్తున్నది, బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ అండ్ ఆల్సో ద ఫ్రెంచ్, ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టు ఇండియా ఫర్ ట్రేడ్. అయితే ట్రేడ్ గురించి అని వచ్చి చాలా మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ పోర్చుగీస్ అన్న వాళ్ళు గోవాలో సెటిల్ అయిపోయారు. అయితే సెటిల్ అయిన తర్వాత వాళ్ళు అన్నం తింటారా, రోటీ తింటారా, వాళ్ళకి అది అలవాటు లేదు. వాళ్ళు తినేది బ్రెడ్ మాత్రమే. అందుకు వాళ్ళు ఏం చేశారు, అక్కడ దగ్గర నుంచి యూరోప్ నుంచి వాళ్ళు ఇక్కడికి మిక్సర్స్ అండ్ మోల్డర్స్, అంటే బ్రెడ్ తయారు చేయబడే వస్తువులు అక్కడి నుంచి పెద్ద పెద్దవి అవన్నీ తెచ్చుకుని ఇక్కడ బ్రెడ్ అన్నది ఇక్కడ మొదలుపెట్టారు. అక్కడితో ఆగిపోయిందా? లేదు, అది ఇప్పటికీ కూడా మనకు అది నడుస్తూనే ఉన్నది. సో ఇదే వర్ణిస్తూ ఒక బేకర్ తాలూకా స్టోరీ మనకి తెలియచెప్తున్నారు. నేను మీకు క్వశ్చన్స్తో పాటు మధ్య మధ్యలో ప్లీజ్ డూ నాట్ స్కిప్ ద వీడియో, బికాజ్ ఒక్కొక్క పారాగ్రాఫ్కి మనకి ఏ క్వశ్చన్స్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్లో అడగగలరో అది నేను మీకు చెప్తాను. సో ప్లీజ్ స్టే టిల్ ది ఎండ్ అండ్ దెన్ ట్రై టు గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. సో లెట్స్ బిగిన్. అయితే ఇక్కడ మనం చూడబోయేది బేకర్ ఫ్రమ్ గోవా. అయితే ఇది పెన్ పోర్ట్రేట్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. అయితే ఒక గోవన్ విలేజ్లో, ఒక గోవాలో ఉండే ఒక పల్లెటూరులో ఒక బేకర్ తాలూకా ఇంపార్టెన్స్ అక్కడ సొసైటీలో ఏమిటి అన్నది ఈ చాప్టర్ మనకి చెప్తుంది. ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హర్ సొసైటీ. Now, our elders are often heard reminiscing nostalgically about those good old Portuguese days, the Portuguese and their famous loaves of bread. అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ 2-3 లైన్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎల్డర్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎల్డర్స్ గురించి మనకి షార్ట్ క్వశ్చన్స్లో కూడా రావచ్చు, లాంగ్లో కూడా రావచ్చు. ఎలా వస్తుందో అది మనం చూద్దాం. సో ఎల్డర్స్ ఏం గుర్తు చేసుకునేవారు? రెమినిసింగ్ అంటే ఇక్కడ కూడా ఇచ్చారు. రెమినిసింగ్ అని అంటే గుర్తు తెచ్చుకోవటం, పాతది జరిగిపోయింది ఏదైనా సరే గుర్తు తెచ్చుకోవటం అన్నది రెమినిసింగ్. నొస్టాల్జికలీ అంటే అర్థం ఏమిటి? రెమినిసింగ్ అన్నా నొస్టాల్జికలీ అన్నా గుర్తు తెచ్చుకోవటం. నొస్టాల్జికలీ అని అంటే ఇమోషన్స్తో పాటు, అంటే అప్పుడు జరిగిన హ్యాపీనెస్ కానీ లేకపోతే బాధకరమైనవి కానీ ఏదైనా సరే దాంతోపాటు దాన్ని కూడి మనం గుర్తు చేసుకున్నది నొస్టాల్జియా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు ఎక్కడికైనా జాగా వెళ్ళారు, అది అలాగా మీకు ఆ సంతోషమైన జ్ఞాపకాలన్నీ మీకు అలా గుర్తుండిపోయాయి. పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళారు, అది నొస్టాల్జియా. ఏంటంటే దాంతో మీరు అసోసియేట్ చేస్తున్నారు, ఆ జాగాని ఆ సంతోషంతో మీరు అసోసియేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నొస్టాల్జియా. రెమినిసింగ్ అని అంటే మామూలుగా గుర్తు తెచ్చుకోవటం, అంతే. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో అయితే ఈ పూర్వీకులు పెద్దవాళ్ళు ఏం గుర్తు తెచ్చుకుంటున్నారు? పాత రోజుల్లో వాళ్ళకి జరిగినవన్నీ మంచివన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇంకేం గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు? పాతవి అన్ని జ్ఞాపకాలు వాళ్ళకి గుర్తు చేసుకుంటున్నారు. ఇంకొకటి వన్ ఇస్ గుడ్ ఓల్డ్ పోర్చుగీస్ డేస్, దట్ ఈస్ number 1 ఎల్డర్స్ రెమినిస్ చేస్తున్నది. 2 ఏంటి? ఫేమస్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్. నౌ దిస్ ఇస్ number 2. 2 విషయాలు మనకి తెలిసాయి. ఒకటి పాత రోజులు, మంచిగా గడిపిన రోజులు, ఆ తర్వాత గుడ్ ఓల్డ్ లోవ్స్, బ్రెడ్ లోవ్స్ ఉంటాయి కదా. లోఫ్ అంటే
పీసెస్లో కట్ చేస్తారు, పెద్ద పెద్ద బ్రెడ్ తలొక కేక్స్ లాగా దాన్ని కట్ చేస్తారు, అది లోవ్స్ ఆఫ్ బ్రెడ్. అయితే ఆ తినేవాళ్ళు, బ్రెడ్ తినేవాళ్ళు, వాళ్ళు అంటే ఆ పాత వాళ్ళు ఎలాగో ఎన్నాళ్ళు బతికి ఉండరు, వాళ్ళు చనిపోయినా కూడా ఆ తయారు చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? తయారు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అని అంటే ఈ ఈటర్స్ లేరు కానీ మేకర్స్ ఆర్ స్టిల్ దేర్. అంటే అర్థం ఏంటి? వాళ్ళ తాలూకా పిల్లలు, వాళ్ళ లీనియేజ్ అందరూ కూడా ఇప్పటికీ కూడా దాన్ని అలాగా ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళు అలాగా తయారు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది దగ్గర మిక్సర్స్, మోల్డర్స్ ఇప్పటికీ కూడా వాడి వాళ్ళు దేనికి వాడుతున్నారు? బేక్ ద లోవ్స్ అంటే బ్రెడ్ తయారు చేయడానికి ఇప్పటికీ కూడా వాళ్ళు అవి వాడుతూనే ఉన్నారనమాట. అయితే దోస్ ఏజ్ ఓల్డ్ టైమ్ టెస్టెడ్ ఫర్నెసెస్ స్టిల్ ఎగ్జిస్ట్. అయితే ఏజ్ ఓల్డ్ అంటే పాతవి, పురాతనమైనవి, తర్వాత టైం టెస్టెడ్ అంటే ఇన్ని కాలాలుగా అది ఇంతవరకు కూడా ఏ చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి అవి. సో ఇప్పటికీ కూడా అవి ఉన్నాయి అన్నమాట. ఏమిటా? మిక్సర్స్, మోల్డర్స్, బోల్డ్ అని ఫర్నెసెస్ ఇవన్నీ కూడా ఇంతవరకు కూడా ఉన్నాయన్నమాట. ద ఫైర్ ఇన్ ద ఫర్నెసెస్ హ్యాస్ నాట్ యెట్ బీన్ ఎక్స్టింగ్విష్డ్. అయితే ఆ పొయ్యిల్లోని ఇప్పటికీ కూడా ఆ మంటలు ఉన్నాయి కదా, అవి ఇప్పటికీ కూడా ఇంకా అలాగా వెలుగుతూనే ఉన్నాయి. అంటే ఏమిటి? అప్పుడు వెలిగించింది ఇప్పటి వరకు కూడా ఉందా అని కాదు, వాళ్ళు వెలిగించి బ్రెడ్లు తయారు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అది వెలుగుతోంది అని అంటే ఇప్పటికీ కూడా బ్రెడ్ తయారు చేయబడుతోంది. సో ఇక్కడ మనం చూసింది క్వశ్చన్స్ ఏమేమి అడగచ్చు? ఒకటి ఎల్డర్స్ గురించి అడగచ్చు, దానికి మనం 2 పాయింట్స్ చూసాం ఆల్రెడీ, ఇక్కడ పాయింట్స్ రాసుకున్నాము. ఆ తర్వాత ఆ మనుషులు ఇప్పటికీ ఉన్నారా? లేరు, వాళ్ళు లేరు, కానీ బ్రెడ్ తిని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అని అంటే ఆ బ్రెడ్ మేకింగ్ ప్రొఫెషన్ ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ లైవ్. సో బ్రెడ్ మేకింగ్ ప్రొఫెషన్ ఇప్పటికీ కూడా ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? ఆ మిక్సర్స్ అండ్ మోల్డర్స్ అండ్ ఫర్నెసెస్ ఇప్పటికీ ఉన్నాయి, అందులో ఉన్న మంట ఇప్పటికీ కూడా ఉన్నది, అండ్ ఆల్సో ఆ తినేవాళ్ళు లేరు కానీ తయారు చేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఈ 3 పాయింట్స్ మనం దీంట్లోని రాయొచ్చు. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ ఇన్ యువర్ ఆన్సరింగ్ ద question of the profession is still alive. Talking about the baker's profession, ఇప్పటికీ కూడా ప్రొఫెషన్ ఉందా అని అడిగితే కనుక ఈ 3 పాయింట్స్ అందులో మీరు ఇంక్లూడ్ చేసి రాయొచ్చు. The thud and jingle of the traditional baker's bamboo heralding his arrival in the morning can still be heard in some places. అయితే thud and jingle అంటే బ్యాంబూ పట్టుకునేవాడు కదా, వెదురు కర్ర పట్టుకుని బేకర్ వచ్చేవాడు. అయితే దాంతో గట్టిగా కొట్టేప్పటికి నేల మీదకి, గ్రౌండ్ మీదకి అది టట్ అని గట్టిగా సౌండ్ వచ్చేది. ఆ సౌండ్ ఎందుకు చేసేవాడు? అందరికీ తెలియచెప్పడానికి తను వచ్చాడనేసి. అయితే ఈ జింగిల్ అనేది ఏమవ్వచ్చు? ఆ వెదురు కర్ర మీదన పైన మువ్వల్ లాంటిది ఏదైనా పెడితే అది కూడా శబ్దం అవుతుంది. ఈ 2 శబ్దాలు కూడా అవుతాయి. ఇది చాలా అన్ప్లెజెంట్ గా ఉండొచ్చు, కానీ ఆ సౌండ్ వలన అంతలాగా ఎవరు మైండ్ చెయ్యకపోవచ్చు. సో దాట్ ఈస్ ద రీజన్ వై తను తెలివితేటలుగా పైన కొంచెం ఏదో మువ్వల్ లాంటివి పెట్టాడు. ఇది తెలియచెప్పడానికి, అది కొంచెం కౌంటర్ చేయడానికి, ఏంటంటే ఆ సౌండ్ని కొంచెం కౌంటర్ చేయడానికి. అయితే ఈ థడ్ అండ్ జింగిల్ అన్నది మీరు ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సౌండ్ తోటి తను వచ్చేరు అని తెలియచెప్పడానికి, హెరాల్డింగ్ అని అంటే అనౌన్సింగ్ అనమాట, అనౌన్స్మెంట్ ఆర్ తెలియచెప్పటం అనమాట. అయితే బేకర్ నేను వస్తున్నాను అన్నది తను తెలియచెప్పడానికి ఈ థర్డ్ అండ్ జింగిల్ తోటి తను చెప్పేవారు అనమాట. ఇప్పటికీ కూడా అది అక్కడ గోవన్ విలేజెస్లోని ఇది ఇప్పటికీ కూడా కామనే. అయితే మేబీ ద ఫాదర్ ఇస్ నాట్ అలైవ్ బట్ ద సన్ స్టిల్ క్యారీస్ ఆన్ ద ఫ్యామిలీ ప్రొఫెషన్. అయితే ఇది ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఆ వంశపారంపర్యంగా అది అలా నడుస్తూనే ఉన్నది ఇప్పటికీ కూడా. సో ఏమిటి వాళ్ళ ఫ్యామిలీ ప్రొఫెషన్? బేకింగ్ ఇస్ స్టిల్ ద ఫ్యామిలీ ప్రొఫెషన్. అండ్ అదే పద్ధతిలో వాళ్ళు థర్డ్ అండ్ జింగిల్ తోటి తెలియచెప్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా గోవనీస్ విలేజెస్ లో. అయితే ఇప్పటికీ కూడా బేకర్ని ఏమని పిలుస్తారు? ప్యాడర్ అనేసి పిలుస్తారు గోవాలో. ఎందుకు ప్యాడర్ అని ఇప్పటికీ కూడా ఎందుకు పిలుస్తున్నారు? బికాస్ ద ప్రొఫెషన్ ఇస్ స్టిల్ అలైవ్. సో ఇక్కడ మనం చూసే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి, అరైవల్ ఆఫ్ ద బేకర్, ఎలా వస్తాడు తను, బేకర్ ఎలా రావడం అన్నది ఎలాగా. ఆ తర్వాత ఆ ప్రొఫెషన్ గురించి, ఆ ప్రొఫెషన్ ఇప్పటికి కూడా ఉన్నదా
లేదా అన్నది దాని గురించి మనకి తెలిసింది. అండ్ వాట్ వాజ్ ద బేకర్ కాల్డ్, తన్ని ఏమని పిలిచేవారు. ఈ 3 క్వశ్చన్స్ ఇందులోని షార్ట్ క్వశ్చన్స్లోని కానీ లాంగ్ క్వశ్చన్స్లో అయితే ఏదో ఒక పాయింట్ 2 పాయింట్లు మనం యూజ్ చేయొచ్చు. నేను క్వశ్చన్ ఆన్సర్ది వేరే వీడియో తయారు చేస్తాను మళ్ళీ. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్స్ షార్ట్ ఏదైతే రెడీగా ఉండొచ్చో అవి అరైవల్, హిస్ ప్రొఫెషన్ అండ్ వాట్ హీ వాజ్ కాల్డ్. నా continuing to the next paragraph, during our childhood in Goa, the baker used to be our friend, companion and guide. అయితే ఇది 1, 2 companion and 3. సో చిన్నప్పుడు ఎవరు చిన్నప్పుడు లూసియో రాడ్రిగ్స్ చిన్నప్పుడు బేకర్ వాళ్ళకి ఎలాగ కనిపించేవారు, ఒక ఫ్రెండ్ అంటే తన యూ కెన్ సే ఫ్రెండ్ అంటే యూ ఆల్ నో, ఓకే. అండ్ దెన్ కంపానియన్ అంటే వాళ్ళతో పాటు నడుచుకునేవాళ్ళు, వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా వాళ్ళ తోడు ఉండేవాళ్ళు. ఇట్ కుడ్ బి అ పర్సన్, ఇట్ కుడ్ బి అ డాగ్ ఆల్సో, డాగ్ కెన్ బి అ కంపానియన్ ఆల్సో. అయితే వాళ్ళతో కలిపి వాళ్ళతోటి ఎప్పుడు ఎల్లప్పుడు కూడా వాళ్ళ కూడా ఉన్న మనిషి ఒక కంపానియన్గా మనం అనుకోవచ్చు. ఇట్ కుడ్ బి యువర్ పార్ట్నర్ ఆల్సో, రైట్. అండ్ గైడ్ ఎందుకు, తను వీళ్ళ గురించి బేకర్ పిల్లల గురించి ఏం తెచ్చేవాడు, ఎప్పుడు కూడా కేక్స్ అండ్ వాట్ ఎవర్ దే వాంటెడ్, బ్రెడ్ బ్యాంగిల్స్ ఎట్సెట్రా హీ యూజ్డ్ టు బ్రింగ్. అయితే నచ్చుకునేవారు పిల్లలు, అతన్ని బాగా నచ్చుకునేవారు. అందుకు అతను ఏం చెప్పినా కూడా వినేవారు. సో అతని గైడెన్స్ ఉండేది. అప్పటికి ఏమైనా గూగుల్ ఉండేదా, నెట్ ఉండేదా ఏమైనా తెలుసుకోవడానికి, ఇక్కడ అక్కడ తెలుసుకునేవారు. ఇష్టపడిన వ్యక్తి చెప్తే గనక పిల్లలు వినేవారు. సో బేకర్ అందులో ఒక మనిషి, వాళ్ళ ఫ్రెండ్ కూడా. అయితే అందుకు ఏది చెప్పినా కూడా వీళ్ళు వినేవారు అనమాట. సో పిల్లలకి బేకర్కి రిలేషన్షిప్ గురించి క్వశ్చన్స్ బోల్డ్ అన్ని వస్తాయి. అందులోని పిల్లలు అతన్ని ఎలా చూసేవారు, ఒక ఫ్రెండ్గా, కంపానియన్గా, ఒక గైడ్గా. సో దీస్ 3 points యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ దాట్ ఆన్సర్, ఓకే. అయితే అతను 2 సార్లు వచ్చేవారు. 2 సార్లు ఎప్పుడు, మార్నింగ్ ఏమో బుట్ట నిండా బ్రెడ్ అవన్నీ కూడా పెట్టుకుని అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు, తర్వాత అన్నీ అమ్మేసుకున్న తర్వాత ఖాళీ బుట్టతోటి ఈవినింగ్ తను మళ్ళీ రిటర్న్ అయ్యేవారు. సో మార్నింగ్ సెల్లింగ్ రౌండ్ ఉండేది, తర్వాత రిటర్న్ ఆఫ్టర్ ఎంప్టింగ్ హిజ్ హ్యూజ్ బాస్కెట్. అయితే ఈవినింగ్ టైంలోని తను ఎంప్టీ చేసుకుని తిరిగి వచ్చేవారు. అండ్ మార్నింగ్ ఈ టైంలోని బుట్ట నిండా వెళ్ళేవారు అనమాట. Now, the jingling thud of his bamboo woke us up from sleep and we ran to meet and greet him. This is very important. అయితే పిల్లలు ఎప్పుడు లేచేవారు, మామూలుగా అయితే లేపితే నిద్ర లేవటం అన్నది బద్ధకంగా ఉండేది. కానీ వాళ్ళు ఎప్పుడు లేచేవారు, థర్డ్ అండ్ జింగిల్ వినిపించగానే, జింగ్లింగ్ థర్డ్ వినిపించగానే వాళ్ళు నిద్ర లేచి పరిగెత్తుకుంటూ బేకర్ దగ్గరికి వెళ్ళేవారు. వెళ్ళి they were good mannered. You see, how can you say they were good mannered? Because వాళ్ళు అతన్ని కలిసి గ్రీట్ చేసేవారు, మీట్ అండ్ గ్రీట్, హలో, గుడ్ మార్నింగ్, వాట్ ఎవర్ దే యూస్ టు విష్ హిమ్. అయితే వాళ్ళు ఎందుకు తొందరగా లేచి ఆ బ్రెడ్ మీద, లోవ్స్ ఆఫ్ బ్రెడ్ మీద ఏమైనా ప్రేమ ఉండి వాళ్ళు అలా చేసేవారా? నో, ఇట్ వాజ్ నాట్ ద లవ్ ఫర్ ద లోఫ్. కానీ ఆ లోవ్స్ అన్నది ఎవరు కొనేవారు, ఆ లోవ్స్ అంటే బ్రెడ్, మామూలుగా బ్రెడ్ ఇంటికి తినే ఇంటికి కావాల్సింది ఎవరు కొనేవారు? ఇట్ కుడ్ బి సమ్ పాస్కిన్ ఆర్ బాస్టిన్, ద మెయిడ్ సర్వెంట్ ఆఫ్ ద హౌస్. అయితే ఇది మనకు ఉండరు, ఎల్లమ్మ, గంగమ్మ ఇలాంటి ఉంటారు కదా పని చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు. అయితే అలాగే వాళ్ళకి కూడా పాస్కిన్ ఆర్ బాస్టిన్ అన్న పని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళేవారు ఆ లోవ్స్ ఆఫ్ బ్రెడ్, ఇంటికి మామూలుగా రోజు తినేవి, రోజు కావాల్సినవి వాళ్ళు తీసుకెళ్లేవారు. వీళ్ళు వాట్ డిడ్ దే లాంగ్ ఫర్ అని అంటే, వీళ్ళు దేని గురించి ఎదురు చూసేవారు? ఆ బ్రెడ్ బ్యాంగిల్స్ అన్నది వాళ్ళకి చాలా ప్రియమైంది, ఇష్టమైంది. ఎవరికి? పిల్లలకి. అయితే అది ఎవరు తీసుకొచ్చేవారు? బేకర్ తీసుకుని వచ్చేవాడు. సో అందుకనిసే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. సో ఇక్కడ పాయింట్స్ ఏంటి? బేకర్ నాట్ ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్ అండ్ గైడ్ అండ్ కంపానియన్, కానీ ఆ బేకర్ రాకతోటి వీళ్ళు నిద్ర కూడా లేచేవారు. పాయింట్ నెంబర్ 2, నిద్ర లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రీట్ కూడా చేసేవారు. అది పాయింట్ నెంబర్ 3. అయితే లోవ్స్ గురించి వెళ్ళేవారా? బ్రెడ్ లోవ్స్ గురించి? నో. వాళ్ళు దేని గురించి వెళ్ళేవారు? బ్రెడ్ బ్యాంగిల్స్ గురించి అతని దగ్గరికి వెళ్ళేవారు. సో ఇది ఈ లింక్ మనకి బేకర్ అండ్ ద చిల్డ్రన్ గురించి మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయితే వాళ్ళు ఏం చేసేవారు? వి చూస్ కేర్ఫుల్లీ. ఇవి బ్రెడ్ బ్యాంగిల్స్ పిల్లలే వాళ్ళు ఎంచుకునేవారు. ఇది పెద్దదిగా ఉంది, ఇది కొంచెం సొట్టగా ఉంది, బాగోలేదు, ఇది చాలా బాగున్నది, చూడటానికి బాగుంది, ఇలాగంతా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారు. అయితే
సమ్టైమ్స్ ఇట్ వాజ్ స్వీట్ బ్రెడ్ ఆఫ్ స్పెషల్ మేక్. అయితే ఒక బ్రెడ్ బ్యాంగిల్స్ గురించే పరిగెట్టేవాళ్ళ వాళ్ళు? నో, ఒక్కొక్కసారి స్వీట్ బ్రెడ్ అది కూడా అతను చేసి తీసుకుని వచ్చేవారు. అది ఒక స్పెషల్ తయారీ అనమాట, స్పెషల్గా తయారు చేసేవారు. దాని గురించి కూడా వీళ్ళు పరిగెట్టేవాళ్ళు. అది ఉందని అంటే అది కూడా తీసుకునేవారు అనమాట పిల్లలు. The baker made his musical entry on the scene with the jang jang sound of his specially made bamboo staff. అయితే ఆ బ్యాంబూ స్టాఫ్ వెదురుకర్ర స్పెషల్గా ఆయన తయారు చేయించుకునేవారు అనమాట. అయితే ఆయన ఎలాగొచ్చేవారు, ఆయన ఎంట్రీ ఎలా ఉండేది? ఇప్పుడు నాగార్జున ఎంట్రీ కానీ, ప్రభాస్ ఎంట్రీ కానీ, అల్లు అర్జున్ ఫర్ దాట్ మ్యాటర్, వీళ్ళ ఎంట్రీలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాని వీళ్ళందరూ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా ఎంట్రీస్ అందరివిను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. అదే రకంగా బేకర్కి కూడా ఒక స్టైల్ ఉండేది. ఆయన స్పెషల్గా తయారు చేసిన వెదురు కర్రతోటి ఛాంగ్ ఛాంగ్ అనేసి సౌండ్ చేస్తూ ఆయన వచ్చేవారనమాట. అయితే ఒక చేత్తోటి ఆ బ్యాంబూ స్టాఫ్ ఉండేది, అది పట్టుకునేవారు. ఒక చేత్తో హెడ్ మీద బొట్టు ఉండేది. బుట్ట లోపలే ఉండేది బ్రెడ్, ఆఫ్ కోర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఉండేవన్నమాట. సో అతను ఒక దాంట్లో మ్యూజికల్ ఎంట్రీ అతనిది, అండ్ ఒక దాంతో బ్యాంబూ స్టాఫ్ ఉండేది. వన్ హ్యాండ్ ఇట్ సపోర్టెడ్ ద బాస్కెట్ ఆన్ హిస్ హెడ్ అండ్ ది అదర్ బ్యాంగ్ ద బ్యాంబూ ఆన్ ద గ్రౌండ్. అయితే అతను ఎంత మేనర్డ్ అని అంటే ఆయన కూడా హీ వుడ్ గ్రీట్ ద లేడీ ఆఫ్ ద హౌస్. అతను కూడా, మనం ఎవరైనా సరే నమస్తే అమ్మగారు అనేసి అంటారు కదా, అదే రకంగా ఇతను కూడా గుడ్ మార్నింగ్ అన్నది కంపల్సరీగా ఆయన గ్రీట్ చేసేవారు అనమాట, లేడీ ఆఫ్ ద హౌస్. అండ్ దెన్ ప్లేసెస్ బాస్కెట్ ఆన్ ద వర్టికల్ బ్యాంబూ. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. వర్టికల్ బ్యాంబూ, ఆయన క్యారీ చేసే బ్యాంబూ మీదన ఆ బుట్ట పెట్టేవారు, సో దట్ ఇంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చని. అయితే క్వశ్చన్ ఎప్పుడు కూడా రెండు రకాలుగా అడగచ్చు. వేర్ డిడ్ ద బేకర్ ప్లేస్ హిజ్ బాస్కెట్ వెన్ హీ ఎంటర్డ్ ద హౌస్? అయితే ఎంటర్ అయిన తర్వాత, ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆ బుట్ట ఎక్కడ ఉండేది? బ్యాంబూ స్టాఫ్ మీద ఉండేది. అదే ఇంటి బయటన ఆ బుట్ట ఎక్కడ ఉండేది? బేకర్ హెడ్ మీద ఉండేది. సో ఈ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, now let's continue. We kids would be pushed aside with a mild rebuke and the loaves would be delivered to the servant. అయితే రిబ్యూక్ అని అంటే తిట్లు, మెల్లిగా పక్కకి వెళ్ళు అనేసి వాళ్ళు అనేవారు. వీళ్ళు కాళ్ళలో పడిపోతున్నారు అనేసి, తర్వాత తినేస్తారు, ఇది కావాలి అది కావాలనేసి పక్కకి నెట్టేవారు. అయితే వాళ్ళని లైట్గా తిడుతూ పక్కని నెట్టేసి ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారు అనమాట. అయితే వీళ్ళు చిన్నపిల్లలు ఏమైనా వదిలిపెడతారా? దే వుడ్ నాట్ గివ్ అప్. వీ వుడ్ క్లైంబ్ అ బెంచ్ ఆర్ ద పారాపెట్ అండ్ పీప్ ఇన్ టు ద బాస్కెట్ సమ్హౌ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వీళ్ళు బెంచ్ ఆర్ పారాపెట్ ఇందులోని వాళ్ళు ఎక్కేసి, ఎందుకంటే పొట్టిగా ఉండేవాళ్ళు కదా చిన్నపిల్లలు, అందుకని బెంచ్ కానీ పారాపెట్ కానీ ఎక్కి ఆ బ్యాంబూ బొట్టు ఉండేది కదా, బ్యాంబూ మీద ప్లేస్ చేసింది, అందులోకి వాళ్ళు తొంగి చూసేవారు అనమాట. అయితే ఇప్పటికీ కూడా ఆథర్ ఇప్పటికీ కూడా హీ స్టిల్ రికాల్, ఆయనకి ఇప్పటికీ కూడా గుర్తుంది. ఏంటి గుర్తుంది? సో ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు. వాట్ డిడ్ ద పోయెట్ రిమెంబర్ ఈవెన్ నౌ? ఏంటి ద టిపికల్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ దోస్ లోవ్స్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆయనకి అన్నీ గుర్తున్నాయి, అందుకనే ఆయన ఇది రాశారు. కానీ టిపికల్గా చాలా ఇంపార్టెంట్లీ ఆయనకి ఏం గుర్తున్నది? ఆ వాసన, ఆ బ్రెడ్ వాసన ఉన్నది, అది ఇప్పటికీ కూడా ఆయన మర్చిపోలేదు. నా ఎవరెవరికి ఏమేమిటి అన్నది ఆ బేకర్ తెచ్చిన దానిలో నుంచి లెట్స్ జస్ట్ చెక్ దట్ అవుట్. సో ఇక్కడ ఏమున్నది? లోవ్స్ ఫర్ ది ఎల్డర్స్, పెద్దవాళ్ళందరికీ కూడా బ్రెడ్, నార్మల్ బ్రెడ్, అండ్ ద బ్యాంగిల్స్ ఫర్ ద చిల్డ్రన్, వాళ్ళకి బ్రెడ్ బ్యాంగిల్సే కావాలి, అందుకనే వాళ్ళు అక్కడికి వచ్చారు. అయితే ఇందులోని ఒక క్వశ్చన్ ఎప్పుడూ కూడా అడుగుతారు, పిల్లలు ఎందుకు బ్రష్ చేయలేదు? వై డిడ్ దే నాట్ బాదర్ టు బ్రష్? సో ఏమంటారు? వాళ్ళు అసలు మొహం కూడా, దే నెవర్ యూస్ టు బ్రష్ దేర్ టీత్ ఆర్ వాష్ దేర్ మౌత్స్ ప్రాపర్లీ. ఎందుకు చెయ్యాలి మేము? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు చెయ్యాలి మేము? వాళ్ళు ఫస్ట్ రీజన్ ఏంటి? హూ వుడ్ టేక్ ద ట్రబుల్ ఆఫ్ ప్లకింగ్ ద మ్యాంగో లీఫ్ ఫర్ ద టూత్ బ్రష్? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ మ్యాంగో లీఫ్ అన్నది ఉంది కదా, ఆ మ్యాంగో స్టెమ్ అన్నదో లీఫ్ అన్నదో, అది ఎవరు తెంపుతారు? ఎవరు బ్రష్ చేస్తారు? ఎందుకు అంత టైం వేస్ట్? అండ్ ఎందుకు అసలు చెయ్యాలి మేము? మనకి లూసియో రాడ్రిగ్స్ అడుగుతారు, అసలు మేము ఎందుకు బ్రష్ చేయాలి? ఆ మ్యాంగో స్టెమ్ తెంపి ఎందుకు చేయాలి? అవసరం ఏంటి? ద టైగర్ నెవర్ బ్రష్డ్ హిస్ టీత్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అతను కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళ చిన్నపిల్లలందరినీ కూడా
టైగర్ తో కంపేర్ చేస్తున్నారు. పులి ఏమైనా అసలు బ్రష్ చేసుకుంటుంది ఏంటి? అలా లేస్తుంది, లేచి తన వేట చేసుకుని తను వేటాడేసి తను తినేస్తుంది. అలాగే వీళ్ళు కూడా బ్రష్ చేయడం అవసరం ఏముంది? పులి ఎప్పుడైనా బ్రష్ చేస్తుందా? ఒకటి రీజన్ ఇది. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ వై దే డిడ్ంట్ బ్రష్. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ హాట్ టీ కుడ్ వాష్ అండ్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్ సో నైస్లీ ఆఫ్టర్ ఆల్. వేడి టీ తాగారు అని అంటే ఆ నోట్లో ఉన్నదంతా కూడా పొట్టలోకి వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎందుకు అవసరం ఉందా అసలు అన్న ఒక ఎదురు ప్రశ్న మనకి వేస్తారు. సో 2 things వై ద ఆథర్ సేస్ దట్ దే డిడ్ంట్ బ్రష్. ఒకటి బద్ధకం, మ్యాంగో లీఫ్ ఎవరు తెంపి బ్రష్ చేసుకుంటారు. తర్వాత ఇంకొకటి టైగర్ ఎప్పుడైనా బ్రష్ చేసిందా. సో 3 points యాక్చువల్లీ. టైగర్ ఎప్పుడైనా బ్రష్ చేసిందా. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ హాట్ టీ అనేది తాగితే కనుక అది ఆటోమేటికలీ మొత్తం అంతా కూడా ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ క్లీన్ మౌత్. సో దీస్ ఆర్ ద 3 points దట్ యూ కెన్ రైట్ హియర్ ఇన్ ది ఆన్సర్. అయితే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలోని, ఫెస్టివల్స్లోని, ఫంక్షన్స్లోని, తర్వాత ఎంగేజ్మెంట్ అప్పుడు ఏవేవైతే వాళ్ళు స్పెషల్ డిషెస్ ఉండేవో, స్పెషల్ కేక్స్ ఆర్ బ్రెడ్ ఉండేదో వాటి గురించి ఇక్కడ చూద్దాం. సో మనకు కూడా అలాగే పెళ్ళిళ్ళకి లడ్డూలు, సున్నుండలు, కాజాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. సో అలాగే ఇక్కడ వీళ్ళకి కూడా వీళ్ళ పద్ధతులు ఏంటి అన్నది లెట్ us ట్రై టు చెక్ ఇట్ అవుట్. అయితే మ్యారేజ్ గిఫ్ట్స్ అనగానే మ్యారేజ్ గిఫ్ట్స్ ఆర్ మీనింగ్లెస్ వితౌట్ ద స్వీట్ bread known as bowl, just as a party. Okay, so firstly మనం what do we see? This is the first thing. bowl అన్నది స్వీట్ బ్రెడ్ అన్నమాట. అది పెళ్లిళ్లలో కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాల్సిందే. నా పార్టీలోని ఆర్ ఫీస్ట్లోని ఏమి ఇంపార్టెంట్, లూజెస్ ఇట్ చామ్ వితౌట్ బ్రెడ్. బ్రెడ్ అన్నది కామన్ కదా, రోటీ రైస్ అన్నది లేకుండా ఏ పార్టీ అవుతుంది? ఎన్ని ఐటమ్స్ ఉన్నా, ఎన్ని స్టార్టర్స్ ఉన్నా రోటీ అండ్ రైస్ అన్నది మనం పెట్టాల్సిందే, కంపల్సరీగా పెట్టాల్సిందే. సో పార్టీ అండ్ ఫీస్ట్ లో మనకి ఇక్కడ బ్రెడ్ కంపల్సరీ, పెళ్లిళ్లలోని బోల్ అనే స్వీట్ బ్రెడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నాట్ ఇనఫ్ కెన్ బి సెడ్ టు షో హౌ ఇంపార్టెంట్ అ బేకర్ కెన్ బి ఫర్ అ విలేజ్. అయితే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకనంటే బేకర్ అన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్. డైలీ అందరికీ బ్రెడ్ కావాలి, పెళ్లిళ్ళ ఉంటే బ్రెడ్ కావాలి, ఫెస్టివల్స్ ఉంటే బ్రెడ్ అండ్ కేక్స్ కావాలి, తర్వాత ఇంకేదది ఎంగేజ్మెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఏదున్నా కూడా బేకర్ తాలూకా అవసరం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు అనుకోండి, హౌ ఇంపార్టెంట్ వాజ్ అ బేకర్ ఫర్ అ విలేజ్. బేకర్ అన్నది విలేజ్ కి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, స్టార్టింగ్ తెల్లవారిన దగ్గర నుంచి పొట్ట రాత్రి నింపుకుని పడుకునే అంతటి వరకు బేకర్ ఇంపార్టెన్స్ ఉండేది. లోవ్స్ ఆఫ్ బ్రెడ్, పిల్లలు బ్రెడ్ బ్యాంగిల్స్ గురించి వెయిట్ చేసేవారు. పెళ్లిళ్లలో బోల్ అనేది ఇంపార్టెంట్, స్వీట్ బ్రెడ్. ఆ తర్వాత ఫీస్ట్ అండ్ పార్టీస్ లో మనకి నార్మల్ బ్రెడ్ లోవ్స్ అన్నది ఉండాలి. ఇంకా ఉన్నాయి, ఫర్దర్ లెట్స్ చెక్ దట్ అవుట్. అయితే ద లేడీ ఆఫ్ ద హౌస్ అన్న మనకి ఆడపిల్ల తల్లి తను శాండ్విచెస్ ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు? తన కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు కంపల్సరీగా తన శాండ్విచెస్ అన్నది రెడీ చేయాలన్నమాట. అది ఒక మస్ట్. అలాగే కేక్స్ అండ్ బొలెన్హాస్ అన్నది క్రిస్మస్ కి తప్పనిసరిగా, లేకపోతే వేరే ఫెస్టివల్స్ వాళ్ళకు ఉండే ఫెస్టివల్స్ కి కానీ క్రిస్మస్ కి కానీ ఇవి కంపల్సరీగా ఉండాల్సిందే. అందుకు బేకర్ తాలూకా ఫర్నెస్ ఇది ఒక పల్లెటూరులోని చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది దీని ఇంపార్టెంట్, ఇది చాలా చాలా అవసరం అన్నది మనకి ఆన్సర్స్ లో మనం ఈ పాయింట్స్ అన్ని కూడా రాయాలి. Okay, now coming to the baker or bread seller of those days had a peculiar dress known as kabai. అయితే బేకర్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కేప్రి అండ్ మనం ఏంటి లంగా ఓణి అని వేసుకుంటాం, చీరలు కట్టుకుంటాం, లేకపోతే సల్వార్ కమీజ్ అనేసి, చూడీదార్స్, వాట్ ఎవర్ వీ వేర్, అవన్నిటికీ ఒక డిస్టింక్ట్ పేర్లు ఉన్నాయి. అదే రకంగా బేకర్, బ్రెడ్ సెల్లర్, బ్రెడ్ అమ్ముకునే మనిషి బేకర్ అయితే ఎవరైతే ఉన్నారో అతను కట్టుకునే బట్టల్ని ఏమనేవారు? కబాయ్ అనేసి అనేవారు అనమాట. అది ఎలా ఉండేది, దాని తాలూకా డిస్క్రిప్షన్ ఏంటి, అది ఎలా ఉండేది? ఇట్ వాజ్ అ సింగిల్ పీస్ లాంగ్ ఫ్రాక్ రీచింగ్ డౌన్ టు ద నీస్. ముణుకుల వరకు ఉండేది, ఒక సింగిల్ పీస్ అన్నమాట. ఒకటే క్లాత్ తోటి ముణుకుల వరకు ఒక గౌన్ లాగా ఉండేదన్నమాట. అయితే చిన్నతనంలోని వీళ్ళ చిన్నతనంలోని మన ఆథర్ చిన్నతనంలోని వీళ్ళు చూసారు బేకర్ వేరింగ్ అ షర్ట్ అండ్ ట్రౌజర్స్ విచ్ వర్ షార్టర్ దెన్ ఫుల్ లెంత్ వన్స్ అండ్ లాంగర్ దెన్ హాఫ్ ప్యాంట్స్. అయితే
వాళ్ళు కేప్రీస్ అంటారు కదా, మనకి నీస్ కిందకి కొంచెం, యాంకిల్స్ కి కొంచెం పైకి, అలాంటివి వీళ్ళు షర్ట్స్ తో పాటు ఆ ట్రౌజర్స్ కూడా వీళ్ళని వేసుకోగా చూశారు కొన్నాళ్ళు పోయిన తర్వాత. ముందులో గౌన్లు వేసుకునేవారు, తర్వాత వాళ్ళు ఇటువంటి బట్టలు వేసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇప్పటికీ కూడా ఎనీవన్ హూ వేర్స్ అ హాఫ్ ప్యాంట్, ఇప్పటికీ కూడా ఎవరైనా హాఫ్ ప్యాంట్ వేసుకుంటే కనుక విచ్ రీచెస్ జస్ట్ బిలో ద నీస్ ఇన్వైట్స్ ద కమెంట్ దట్ హీస్ డ్రెస్ లైక్ అ ప్యాడర్. అయితే ఇప్పటికీ కూడా ఎవరైనా ముడుకులకి కిందన, తర్వాత యాంకిల్స్ కి కొంచెం పైన ప్యాంట్స్ వేసుకుంటే కనుక ఏంటి ప్యాడర్ లాగా బట్టలు అన్నట్టు వాళ్ళు కమెంట్స్ ఇప్పటికీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఓకే, now coming to the money part. How did the baker earn, or how did he try to manage his accounts? So the baker usually collected his bills at the end of the month. అయితే అప్పటి రోజుల నుంచి ఈ ఖాతా అనేది స్టార్ట్ అయ్యింది అనుకుంటాను. అయితే ప్రతి రోజు డబ్బులు ఇచ్చుకుని కొనుక్కునే ప్రసక్తి లేదు, నెలాఖరులోని చెల్లించుకునేవారు డబ్బులు. అయితే మంత్లీ అకౌంట్స్ యూస్ టు బి రికార్డెడ్ ఆన్ సమ్ వాల్ ఇన్ పెన్సిల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాల్ మీదన ఒక పెన్సిల్ తోటి అకౌంట్స్ అన్నది రాసుకునేవారు ఎప్పుడు కూడా. అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్ దే యూస్ టు కలెక్ట్. బేకింగ్ వాజ్ ఇండీడ్ అ ప్రాఫిటబుల్ ప్రొఫెషన్. అయితే ఈ బేకింగ్ అనేది ప్రాఫిటబుల్ ప్రొఫెషన్, బోల్డ్ డబ్బులు సంపాదించుకోగలిగేవారు. ఎందుకంటే అందరికీ కూడా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, ఫుడ్. అండ్ వాళ్ళు తినేది బ్రెడ్. ఆ బ్రెడ్ ఎవరు తయారు చేస్తున్నారు, బేకర్. సో మరి అతను కాకపోతే ఇంకా ఎవరు తనకి డబ్బు ఉంటుంది చెప్పండి. అయితే ద బేకర్ అండ్ హిస్ ఫ్యామిలీ నెవర్ స్టార్వ్డ్. వాళ్ళు ఎప్పుడు కూడా పస్తులు ఉండేవారు కాదు, ఆకలితో ఎప్పుడు పడుకునేవారు కాదు. హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ సర్వెంట్స్ ఆల్వేస్ లుక్డ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. అంటే గుండుల్లా ఉండేవారు అన్నమాట. వాళ్ళు బాగా బలంగా లడ్డుల్లా ఉండేవారు. ఎందుకు, ఇటు అటు మిగిలేవి బాగా నేను, తర్వాత వాళ్ళ గురించి కూడా వాళ్ళు తయారు చేసుకునేవారు. వాళ్ళకి ఏమైనా బద్ధకమా లేకపోతే రాదా వాళ్ళకి, సో అందరికీ తయారు చేసినప్పుడు వాళ్ళకి కూడా తయారు చేసుకుంటారు. కొంచెం ఇటు అటు మిగిలింది కూడా అలాగా వాళ్ళు పాడైపోతుంది, ఫ్రిడ్జ్లు ఉండవు కదా, అవన్నిటిలోని ఇటు అటు ఎక్కువ తినేసినా కూడా వాళ్ళు చాలా మస్తుగా రౌండ్గా ఉండేవారు అనమాట. దే ప్లంప్ ఫిజిక్. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ అబౌట్ ద బేకర్. సో profitable profession, peace, 2 P's. And also you have to remember plump physique. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు బేకర్ గురించి. లాస్ట్ పారాగ్రాఫ్ లో పీపీపీపీ, ఆల్ 4 P's అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. యూ కెన్ ఈజీలీ రైట్ అబౌట్ ద బేకర్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఈజీ వే టు రిమెంబర్. దెర్ వాజ్ అన్ ఓపెన్ టెస్టిమనీ టు దిస్. ఓపెన్ టెస్టిమనీ అని అంటే అది చాలా, ఇట్ వాజ్ అన్ ఓపెన్ సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిన విషయం. ఇది ఏమిటి తెలిసిన విషయం, వాళ్ళు చాలా ప్రాస్పరస్, వాళ్ళు చాలా లడ్డుల్లాగా బాగా తిని తాగి ఉన్న ఫ్యామిలీస్ నుంచి అనేది. ఈవెన్ టుడే ఎనీ పర్సన్ విత్ జాక్ ఫ్రూట్ లైక్ అపియరెన్స్. జాక్ ఫ్రూట్ అంటే పనసపండు. పనసపండుకి ఏం షేప్ ఉండదు, పై నుంచి కింద వరకు ఒకలాగానే ఉంటుంది, డ్రమ్ లాగా. సో ఆ షేప్ కనుక ఎవరికైనా ఇప్పటికీ కూడా ఉంటే, వాట్ డూ దే సే, ఈజ్ ఈజీలీ కంపేర్ టు అ బేకర్. ఇప్పటికీ కూడా ఆ బేకర్ తోటే కంపేర్ చేస్తారు. ఏంటి నువ్వు బేకర్లా ఉన్నావు, ప్యాడర్లా ఉన్నావు అని గుండులా ఎవరైనా ఉంటే వాళ్ళని ఇప్పటికీ కూడా అలాగే అంటారు. సో ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ అండ్ if you feel that it is helpful, please do like, share and subscribe. And also let me know if there is any other chapter that you would want me to explain. I'll readily do it for you. Thanks for watching. Stay tuned.